హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని హెల్త్ డిపార్ట్మెంట్లో ల్యాబ్ టెక్నీషియన్ జాబ్లు అలాగే పిఎన్ఓ జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. ఇవి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద అయితే రిలీజ్ చేస్తున్నారు. ఆఫ్టర్ కొన్నాళ్ళు వర్క్ చేసిన తర్వాత పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కింద అయితే చేస్తారు. సో వీటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత ఇస్తారు, ఏ డేట్ లోపల అప్లై చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇది ఎలా అప్లై చేయాలో కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇచ్చాను, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్. వెంటనే అప్లై అనేది చేసుకోండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి ఫస్ట్ ఈ వీడియోని. మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అనేది యూజ్ అవుతుంది కదా, సో వెంటనే షేర్ చేసేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. ఇక్కడ సమ్ ప్రోడక్ట్స్ అనేది ట్యాగ్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి. మనకి సంక్రాంతి వరకు 50% ఆఫర్ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసేయండి, మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు అనేది ఇచ్చారు కదా. సో మనకి గైడ్లైన్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఇన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి కదా. సో మనకి కొన్ని చిన్న చిన్న హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, సో మండలానికి ఒకటి లెక్క. సో అట్లా ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఏంటంటే మనకి 10th ఇంటర్ అర్హతతో ఏంటంటే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ భర్తీతో పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో అది అయితే ఇక్కడ చూసుకునేసరికి ఏంటంటే మనకి ఇది నోటిఫికేషన్ నెంబర్ ఇదంతా ఇచ్చారు. సో అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ ద అప్ వేరియస్ కేటగిరీస్ పోస్ట్ ఇన్ పిహెచ్సి ఇన్ ఈస్టర్ వైలు గుంటూరు డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడైతే ఇచ్చారు కదా. మనకి డీటెయిల్స్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ పొజిషన్ నోటిఫైడ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ మనకి ఒక ఫామ్లో ఇచ్చారు. సో అది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అయితే చూడండి, అప్పర్ ఏజ్ లిమిట్ 42 years అనేది ఇచ్చారు. సో మనకి ఆర్టికల్ అంటే ఉంటుంది కదా, వీళ్ళ యొక్క గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా వీళ్ళైతే ఇస్తారు. ఏజ్ అనేది 42 years అయితే ఇచ్చారంటే అంటే కంప్లీట్ ఏజ్ రిలాక్సేషన్ సో అన్నీ కలుపుకొని 18 years to 42 years అయితే ఇచ్చారు. సో అదొకటి. అండ్ ఓసీ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ టు కంప్లీట్ 42 years యాజ్ అన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారంటే ఓసీ కేటగిరీస్ ఉంటారు కదా, వీళ్ళు జనరల్ కింద అయితే వస్తారు. ఈ జనరల్ కేటగిరీ వాళ్ళు ఏంటంటే 42 years అయితే ఉండాలి. సో మనకి ఏంటంటే డెఫినెట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి 52 years అయితే ఇక్కడైతే వీళ్ళు ఇచ్చారు 52 years. అండ్ ఎక్స్ సర్వీసెస్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 50 years అయితే ఇచ్చారు. సో నార్మల్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి 42 years. అండ్ మనకి డిసేబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి 52 years. అండ్ ఎక్స్ సర్వీస్మెన్స్ వాళ్ళకి 50 years అయితే ఇచ్చారు. ఇవి ఏజ్. అండ్ మనకి రిజర్వేషన్స్, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ విల్ అప్లై యాజ్ పర్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ రూల్స్ ఇన్ ఫోర్స్ అయితే ఇచ్చారు. అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా రిజర్వేషన్స్ అయితే ఉంటాయని అయితే అంటున్నారు. సో అది సెలక్షన్ ప్రాసెస్ అంటే ప్యూర్లీ ఆన్ మెరిట్ అండ్ ఫాలో ద రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ప్యూర్లీ మెరిట్ అంటే మీ యొక్క 10th ఇంటరు వచ్చే ఉంటుంది కదా మెరిట్, ఎక్కువ మార్క్స్ ఎవరికైతే వస్తాయో ఆ మెరిట్ బట్టి క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని హైర్ చేసుకుంటారు, వీళ్ళు తీసుకుంటారు. సో అది దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ రాత పరీక్ష లేదు, ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, నార్మల్గా మీకు వచ్చే మెరిట్ బట్టి మాత్రమే తీసుకుంటున్నారు. చాలా బెస్ట్ ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేయకండి. సో అదొకటి. అండ్ ఇక్కడ ఇచ్చారు candidates shall submit their applications as per the format given అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ త్రూ రిజిస్టర్డ్ పోస్ట్ డ్రాప్ బాక్స్ అనేది ఇచ్చారు కదా. ఎప్పుడు బిఫోర్ January 7th లోపు అనేది మనం అప్లై చేసుకోవాలంట. January 7th వరకు అయితే డేట్ అయితే ఇచ్చారు. సో అది మనకి ఏంటంటే మనకి స్పీడ్ పోస్ట్ అనేది చెయ్యాలండి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అంతా ఏం లేవు, దీనికి నార్మల్గా పోస్ట్ ద్వారా వీళ్ళకి పంపించాలంట. సో మనకి పోస్ట్ ద్వారా ఏమేమి పంపించాలి, మ్యాండేటరీగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఏంటవి, కాపీ ఆఫ్ ఎస్ఎస్సి సర్టిఫికేటు అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేటు అండ్ క్వాలిఫికేషన్ మెన్స్డ్ అగైనెస్ట్ పోస్ట్ and marks memos
అండ్ ఆల్సో లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ, అంటే మనకి గ్రామ సచివాలయం నుంచి ఇష్యూడ్ చేస్తారు కదా, ఎంఆర్ఓ సైన్ ఉండాలి. ఇది క్యాస్ట్ పేపర్, అదే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అంటే మీరు ఓసీనా, బీసీనా, ఎస్టీనా, జనరల్ ఏదైతే అదే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ ఖచ్చితంగా మ్యాండేటరీ ఉండాలి. అది కూడా లేటెస్ట్గా ఇష్యూ చేసింది. ఎప్పుడుదో 3 years 4 years బ్యాక్ తేవకండి, 1 year లోపుదే ఇస్తే బెటరు. సో అది. అండ్ స్టడీస్ ఉండాలి. మీరు 4th class నుంచి 10th class వరకు ఎక్కడ చదివారో అక్కడికి వెళ్ళి స్టడీస్ సర్టిఫికేట్స్ అంటే ఇస్తారు. అది ఎప్పుడైనా సరే ఇస్తారు. మీరు ఈ రోజైనా రేపైనా ఎప్పుడు వెళ్ళే సరే స్టడీ సర్టిఫికేట్ మనకి ఇస్తారు. సో అది. అండ్ మనకి ఎవరైనా డిసేబుల్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి వేరే ఉంటాయి సర్టిఫికేట్స్, అవి ఒకటి ఉండాలి. అండ్ మీరు ఎక్స్ సర్వీస్ మెన్స్ అనుకోండి, మీకు ఒక సర్టిఫికేట్ ఉంటుంది, అదొకటి పట్టుకోవాలి. స్పోర్ట్స్, ఇంకా మీకు ఏమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నా సరే పెట్టచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా సైనుడు, మీ యొక్క సిగ్నేచర్ ఒకటి ఉండాలి. మీ యొక్క సర్వీస్, ఇంకెక్కడైనా జాబ్ చేస్తే దాని యొక్క సర్వీస్ వెయిటేజ్ మార్క్స్ అనేది ఉండాలంట. సో ఇవన్నీ కూడా మీరు జిరాక్స్ కాపీస్ వీళ్ళకి పోస్ట్ చేయాలి ఎప్పుడు, January 7th లోపు. సో అది. అండ్ ఇంకా అప్లికేషన్ ఫీజు అయితే ఇచ్చారు. ఓసీబీసీ క్యాండిడేట్స్కి 500, ఎస్సీ ఎస్టీ పీహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి 200 అయితే ఇచ్చారు. సో అదొకటి. అండ్ మెథడ్ ఆఫ్ సెలక్షన్స్ అయితే ఇచ్చారు కదా, 100 మార్క్స్ అయితే ఉంటాయి. అది మీ మెరిట్ బట్టి అయితే ఉంటాయి. సో అదొకటి. అండ్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంటు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, రెమ్యునేషను, రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్స్ గ్రేడ్ 2, ఈ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఏంటంటే కాంట్రాక్ట్ కింద అయితే తీసుకుంటున్నారు. 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ 5 వేకెన్సీ ఏంటంటే 32,670 అనేది శాలరీ అనేది పర్ మంత్ రెమ్యునేషన్ అయితే వస్తుంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఎస్ఎస్సి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. లేకపోతే బీఎస్సీ అదైనా చేసి ఉండాలి, లేకపోతే వొకేషనల్ కోర్స్ అయినా చేసి ఉండాలి, లేకపోతే 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అయినా సరే చేసి ఉండాలి. 10th ఇంటర్ డిఎంఎల్టీ కానీ బిఎస్ఎంఎల్టీ కానీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. సో ఇది ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ ఇది జాబ్కి. అండ్ ఎఫ్ఎన్ఓ ఉంది కదా, ఎఫ్ఎన్ఓ అవుట్ సోర్సింగ్ కింద అయితే తీసుకుంటున్నారు. 14 వేకెన్సీస్ అయితే ఉంది. 15K పర్ మంత్ రెమ్యునేషను, 10th class అనేది సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఇవి 14 వేకెన్సీ మనకి. ఇవి ఈ ఎఫ్ఎన్ఓ పోస్టులు అయితే అవుట్ సోర్సింగ్ కింద 14 వేకెన్సీ ఉంది. 15K. 10th class ఉండేవాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి మాత్రం ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళకి డిఎంఎల్టీ కానీ 10th ఇంటర్ వొకేషనల్ అయినా డిఎంఎల్టీ అయినా బిఎస్ఎంఎల్టీ అయినా 10th ఇవన్నీ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. అది కూడా మనకి వీళ్ళు గుంటూరు హెల్త్ సెంటర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఈ January 7th లోపు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.